హైదరాబాద్ సహా తెలంగాణలో వాతావరణం చల్లబడింది. ఒకవైపు వరుసగా ఏర్పడుతున్న ద్రోణులు ఆవర్తనల ప్రభావంతో మేరల మాన్సూన్ సీజన్ ని కనిపిస్తోంది. మరోవైపు వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అందించింది. ఈసారి నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని తెలిపింది. మరి నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ఎప్పుడు ప్రవేశించబోతున్నాయి? ఇక ఉష్ణోగ్రతల ప్రభావం తగ్గినట్లేనా? రాష్ట్రంలో ఈ విభిన్న వాతావరణ పరిస్థితులు ఎప్పటి వరకు కొనసాగనున్నాయి? తదితర అంశాలపై వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. రాష్ట్రానికి వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఈసారి ముందస్తుగానే నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయి. అయితే మనం గత కొన్ని రోజులుగా అయితే చూస్తున్నాము, విభిన్న వాతావరణ పరిస్థితులు అయితే రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో పాటు అంతే స్థాయిలో వర్షాలు కూడా పడుతున్నాయి. మరి రుతుపవనాలు ముందస్తుగా రావడానికి ఇది ఒక సంకేతంగా చెప్పుకోవచ్చా? తెలంగాణ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు ఎప్పుడు తాకబోతున్నాయి? తదితర విషయాలను మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈసారి నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే రాష్ట్రానికి రాబోతున్నాయి. ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అండ్ వెదర్ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి సార్? అంటే మనకి కేరళకి నార్మల్ డేట్ ఆఫ్ ఆన్సెట్ 1 జూన్ అండి. 1 జూన్ అయితే ఈసారి మనం ఒక 3 రోజుల ముందుగా అంటే 27 మే నాటికి కేరళ తీరాన్ని తాకొచ్చు అని ప్రస్తుతం అంచనా వేస్తున్నాము. అయితే దీని నుంచి ఒక 2-3 రోజులు అటు ఇటుగా ఉంటుంది. ప్రస్తుతం అయితే మనకి అండమాన్ సముద్రంలోకి అండమాన్ నికోబార్ దీవుల వరకు కూడా మాన్సూన్ అంటే ఈ ఋతుపవన గాలులు ప్రవేశించడం జరిగింది. సో అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. ఇది ఒక సూచన ఏమిటంటే మనకి భారత ఉపఖండంలోకి మనకి ఋతుపవనాలు ఎంట్రీ అయినట్టుగా కన్ఫర్మ్ అయింది. అవి గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అవుతూ 27 మే నాటికి కేరళ తీరాన్ని తాకాలి. ఆ తర్వాత వాటి ప్రోగ్రెస్ కూడా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనకి అరౌండ్ 2nd వీక్ ఆఫ్ జూన్ ఇది నార్మల్గా మనకి 8 నుంచి 12 తారీఖు లోపల జూన్ నాటికి మనకి నార్మల్ డేట్ అనమాట. పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటే 1-2 రోజులు ముందుగానే తెలంగాణను కూడా తాకే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఎలా నమోదవుతున్నాయి సార్? ఏమైనా ఉష్ణోగ్రతలు తగ్గాయా? గత 10 రోజులు బట్టి మనకి ఈ ద్రోణులు ఉపరితల ఆవర్తనాలు తెలంగాణకు దగ్గరగా కొనసాగుతున్నందువల్ల అడపాదడపా అనేక ప్రాంతాల్లో మనకి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తున్నందువల్ల టెంపరేచర్స్ మనకి మేలో ఉండవలసిన టెంపరేచర్ల కంటే 3-4 డిగ్రీలు తక్కువగానే నమోదవుతున్నాయి. మనం చూసుకున్నట్టయితే వచ్చే 5 రోజులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 36 నుంచి 40 డిగ్రీల వరకు మాత్రమే టెంపరేచర్లు రికార్డ్ అయ్యే అవకాశం ఉందండి. గతంతో పోల్చుకుంటే ఈసారి ద్రోణులు అల్పపీడనం ప్రభావం కాస్త ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఎంతవరకు నిజం? ఈసారి ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి వరుసగా మనకి ద్రోణులు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడుతుండటం వల్ల సమ్మర్ నుంచి చాలా రిలీఫ్ జరిగింది. మనకి హీట్ వేవ్స్ పెద్దగా మనం మే నెలలో ఇంతవరకు చూడలేదండి. నగరానికి సంబంధించి గత 3 రోజులుగా రానున్న 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఎలా ఉండబోతున్నాయి? ఏ ప్రాంతాలు వర్షాలు కురిసే అవకాశం? ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పు ఉండదండి. ఇప్పుడు 36 నుంచి 40 డిగ్రీల వరకు మాత్రమే రాగల 2-3 రోజుల్లో సిటీకి సంబంధించిన 3 జిల్లాల్లోనూ అలాగే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా 36 నుంచి 40 డిగ్రీల టెంపరేచర్లే కొనసాగుతాయి. అయితే ప్రస్తుతం మనకి మరొక ద్రోణి తెలంగాణకు దగ్గరగా మనకి తూర్పు బీహార్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు ఏర్పడింది. దీనివల్ల ఈరోజు రేపు కూడా రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే సిటీ ప్రాంతంలో కూడా ఈరోజు సాయంత్రం రాత్రి వేళల్లో మంచి వర్షం పడే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు భారీ వర్షం సూచన లేదు. ఇప్పుడు ఇచ్చిన ఆరెంజ్ అలర్ట్ ఈదురు గాలి యొక్క వేగానికి ఇచ్చిన అలర్ట్ అనమాట. అంటే మనకి సిటీలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. వర్షపాతం అయితే మనకి భారీగా ఉండబోదు. 5 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం ఉండొచ్చు. బట్ ఈదురు గాలుల తీవ్రత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువగా ఉంది. మనం ఇచ్చిన ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ ఇవన్నీ కూడా ఈదురు గాలుల స్పీడ్కి ఇచ్చిన అలర్ట్ అండి. చూడొచ్చు. అయితే వివిధ ప్రాంతాల్లో ఏర్పడినటువంటి అల్పపీడనం ద్రోణుల ప్రభావం వల్ల కూడా రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. దీంతో పాటు ఈసారి రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అనే చెప్పొచ్చు. నైరుతి రుతుపవనాలు కూడా గతం కంటే ముందుగానే ఈసారి కాస్త ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించబోతున్నాయి. మొత్తంగా అయితే ఈ 3 రోజుల పాటు నగర వ్యాప్తంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా
వ్యాప్తంగా కూడా చల్లని వాతావరణం నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, రజిత, HM TV, హైదరాబాద్.